అయితే నేను దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్ చేయబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు దిస్ కునాఫా చాక్లెట్. మీరు కూడా ట్రై చేయండి బిగులు. వి స్టార్ట్ మేకింగ్. ఫస్ట్ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చెప్పబోతున్నాను. ఇది షీర్ కుర్మా సేమియా. ఇవి 2 డార్క్ చాక్లెట్స్. ఇవి 2 మిల్క్ చాక్లెట్స్. ఇది మిల్క్ మేడ్. ఫస్ట్ మనం వాటర్ని హీట్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం బటర్ తీసుకుందాం. మెల్ట్ అవుతుంటే మంచిగా కలుపుకోవాలి. మనం చాక్లెట్ వేసేసుకోవాలి. ఫస్ట్ అవి మెల్ట్ అయిన తర్వాత వేసేసుకున్నాం. రండి ఫ్రెండ్స్, రండి చూడండి, మెల్ట్ అవుతుంది చాక్లెట్. ఆ కింద చాక్లెట్ చూడండి మెల్ట్ అయిపోతుంది. ఇంకొక బౌల్లో వాటర్ని హీట్ చేసుకోవాలి. తీసేద్దాం. చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. ఇంకా మిల్కీ బార్ చాక్లెట్ వేసి ఇప్పుడైతే మిల్కీ బార్ చాక్లెట్ వేసేద్దాం. వేసేసిన మొత్తానికి భయపడ్డా ఫుల్. ఆ 2 మెల్ట్ అయ్యే లోపు మనం దీన్ని పౌడర్ చేసేద్దాం. పిస్తా బాగున్నాయి. పిస్తా పౌడర్ రెడీ. బటర్ వేసేసుకుందామా. ఇప్పుడు మనం ఈ సేమియా వేసేసుకుందాం. ఇట్లా ఇప్పుడు పిస్తా పౌడర్ వేసుకుందాం. దీన్ని మిక్స్ చేసేసుకుందాం. అమ్మే పొగకి మనం మిల్క్ మేయర్ వేసేసుకుందాం. మమ్మీ స్మెల్ సూపర్ వస్తుంది. మమ్మీ ఇప్పుడే తినబుద్ధి అవుతుంది స్మెల్ చూస్తుంటే. మమ్మీ రైట్ చూడు ఎంత బాగా అయిందో. సూపర్ ఉంది మమ్మీ. స్మెల్ అయితే నిజంగా సూపర్ ఉంది. కావాలంటే స్మెల్ చూడు. ఇప్పుడు మనం కునాఫా చాక్లెట్ ఇలానే చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఈ మిల్కీ బార్ క్రీమ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మనము ఇంకొక చాక్లెట్ కూడా చేసుకున్నాం. ఫస్ట్ మనం బటర్ పేపర్ తీసుకొని ఈ బాక్స్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఈ చాక్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి కింద. ఈ రెండిట్లో ఇట్లా చాక్లెట్ ఫిల్ చేసేసుకోవాలి. తర్వాత ఈ కునాఫా తీసుకోవాలి. ఈ రెండిట్లో ఇట్లా చాక్లెట్ ఫిల్ చేసేసుకోవాలి. తర్వాత ఈ 2 తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టంగానే ఎలా అయింది చూడు. కునాఫా చేద్దామా. గట్టిగా ఉంది కునాఫా. చేతితోటైతే పెట్టేస్తున్నాను నేను. ఇలా కునాఫా అంతా ఫిల్ చేసేసాను.
మళ్ళీ దీనిపైన వచ్చి చాక్లెట్ స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ బటర్ పేపర్ పైన వచ్చి పెట్టేద్దాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీయగానే ఫైనల్గా మన దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్ రెడీ అయిపోతుంది. మీరు మమ్మీ రెడీ అయిందో లేదో చూద్దాం. వావ్, ఇది రోజ్ చూద్దాం. వావ్, రోజ్ అయితే అమేజింగ్ వచ్చింది. ఇంకా ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేసిన ఎక్సైటెడ్ ఉంది. 3, 2, 1. వావ్, ఎంత బాగుందో చూడండి. ఫస్ట్ ఇవి టేస్ట్ చేద్దాం. ఏది తీసుకున్నాం? సో నాన్నకి ఈరోజు సర్ప్రైజ్ ఇద్దాం. మా నాన్నకి కునాఫా చాక్లెట్ ఇస్తాం. చీజ్ పెప్పర్ ఇది ట్రై చేద్దాం. బాగుందా? టేస్టీ. చూపి, చూపిస్తా. తిను